దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవారు. సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. మన ఊపిరి, మన ఉనికికి, మన జీవితానికి సమస్తమునకు ఆధారము మన దేవుడే. కీర్తనలు 22వ కీర్తన 10వ చరణంలో చూస్తే, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన జీవితానికి ఆధారభూతుడు ఆయనే. నిరంతరము మనలను నడిపించేవారు, మనకు సహాయము చేసే గొప్ప దేవుడు ఆయనే. సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు మీ జీవితాలలో ఉన్న ప్రతి సమస్యలను తొలగించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. సమస్తమునకు ఆధారము మీరే. మా జీవితానికి ఆధారభూతుడవు నీవే. మీ వలనే మేము ఈరోజు క్షేమస్థితిని కలిగి ఉన్నామయ్యా. మీరు లేకుండా మేము క్షేమంగా ఉండలేము. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి వారిని మీరు బలపరచండి. వారి సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ప్రతి వారికి మీరు మేలు చేయండి. ప్రతి వారిని నిండారులుగా మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి. వారి కుటుంబాల్లో గొప్ప కార్యమును మీరు జరిగించండి ప్రభువా. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.